దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు. మరొక వారము మనందరం కూడా ఈ విధంగా చేరి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే గొప్ప అవకాశం ఇచ్చిన దేవునికి స్తుతులు మహిమలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారా? మరి డాడీ మసలు ఇచ్చిన విధంగా గడిచిన వారంలో అనేకమైన మరి కలతల చేత మరి కుటుంబాల నుండి వచ్చిన ఆ ఫోన్ కాల్స్ కానీ ఆ పరిస్థితులు చూస్తున్నప్పుడు దేవా, మరి కేవలం ఆ సంఘంలోనే కొంచెం ఉన్న ఈ వ్యక్తుల మధ్యలోనే ఇటువంటి పరిస్థితులు ఉంటే మరి లోకంలో ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అని ఆలోచించినప్పుడు ఏ కుటుంబము కూడా నిజంగా సంతోషకరంగాను ఉన్నట్టుగా మనము చెప్పలేము. ఎందుకంటే ఏ సమయము ఏ విధంగా ఉంటుందో వారికి తటస్థించదు. కానీ దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మంచి వాక్యాన్ని మనం నేర్చుకుందాము. మనం కొద్ది సమయం తక్కువ ఉంది, మరి ప్రయత్నం చేస్తాను ఆన్ టైం కంప్లీట్ చేయడానికి. మనం చూద్దాం మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుండి 41 వరకు ఈరోజు ధ్యానాంశం ఉంచుకుందాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా, అంటే శిష్యులతో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు కూడా వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అల్లు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అడిగిరమ్మా. చాలా అమ్మా, చదువుకుందాం, ఇంకా ముందుకెళ్తే చదువుకుందాం. రైట్, ఈ వాక్యం మనం చూస్తున్నప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే, వీఆర్ సీయింగ్ హియర్ స్లీపింగ్ జీసస్. అవునా? పడుకున్న యేసుక్రీస్తు వారిని చూస్తున్నాం ఇక్కడ. బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు మనం చూస్తున్నప్పుడు ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా యేసు ప్రభు వారు రెస్ట్ తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే రెస్ట్ తీసుకున్నట్టుగా ఎక్కడ కనపడదు. ఆయన ఏమంటారు? ఆయన వెళ్ళి, బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని శిష్యులు వెంబడించడానికి ఆశపడి అడిగినప్పుడు ఆయన అంటాడు, బాబు, వాల్యూమ్ ఇచ్చినాను, బాబు, మీరు ఉండడానికి మీకు ఇండ్లు ఉన్నాయేమో, పక్షుల గూట్లు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తల వాల్చుకున్నట్టు కూడా స్థలము లేదు. అర్థమవుతుందా? దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ జీసస్. సృష్టికర్తకు సృష్టి పైన తల వాల్చుకున్నటకు స్థలము లేదని ప్రభువారు చెబుతున్నారు. ఆయన జీవితాన్ని మనం గమనిస్తే, ఆయన జీవించిన 33 సంవత్సరాల్లో సువార్త ప్రకటించిన సమయము 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలలో ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఆయన పడుకున్నట్టుగా, దిస్ ఈజ్ అ రెస్టింగ్ టైం అంటారు కదా. గవర్నమెంట్ ఆఫీస్లో పోతే మధ్యాహ్నం 1 గంట లోపు వెళ్ళిపోవాలి. 1 గంట లోపు వెళ్ళకపోతే లంచ్ టైం ఎప్పటి వరకు అంటే 2:30 వరకు. అవునా? ఆఫీసులోకి వెళ్తే బ్రేక్ టైం. ఎవ్రీ పర్సన్, మన ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో కూడా మనందరికీ ఒక బ్రేక్ టైం, ఒక లంచ్ టైం అనేది చాలా కామన్గా, సర్వసాధారణంగా మనకు కనబడుతుంది. యేసయ్యకు మరి ఆ బ్రేక్ టైం ఉందా? ఇది ఆ బ్రేక్ టైమా? ఇది ఆ బ్రేక్ టైమా అనుకోవచ్చా? అయినా ఈ అధ్యాయంలో ముందు అధ్యాయంలో అన్ని చూస్తుంటే అనేక మంది దయ్యం పట్టిన వాళ్ళని, ఎక్కువగా వాళ్ళని స్వస్థపరుస్తూ ఆయన వస్తున్నారు. ఆయన మాట్లాడి మరి అలసిపోయారేమో. స్వస్థపరిచి తన శక్తిని చూపిస్తూ ఆయన అలసిపోయారేమో అనుకోవచ్చా? కాసేపటికి అనుకుందాం.
మరి ఈ సమయంలో ప్రభువారు తన శిష్యులను పిలిచి ఒక మాట చెబుతున్నారు. ఏమని? ఇప్పుడు సాయంకాలం అయిపోయింది కాబట్టి ఏం చేద్దామంటే అద్దరికి పోదాము. అద్దరికి పోదామంటే అంటే ఈ ఓడను ఈ దరి నుండి ఆ దరికి వెళ్దాము, అంటే సముద్రాన్ని దాటి వెళ్ళిపోదాము అని ప్రభువారు చెబుతున్నారు. ఎంత సమయం పట్టిండొచ్చు? తెలీదు. ఈ అధ్యాయం అంతా కూడా, ఈ అధ్యాయంలో ఈ కొన్ని భాగాలు ఏ విధంగా ఉంటాయంటే, యేసు ప్రభువారు తన శిష్యులతో ప్రత్యేకంగా అలోన్గా గడిపిన సమయాలలో ఒక ప్రాముఖ్యమైన సమయంగా ఈ ప్యాసేజ్ని కూడా మనం చూడొచ్చు. యేసు ప్రభువారు తన శిష్యులతో ఏకాంతముగా వాళ్ళతో మాట్లాడి సంభాషించి నా సమయాల్లో ప్రాముఖ్యమైన ఒక సమయంగా దీన్ని మనం అనుకోవచ్చు. యేసు ప్రభువారికి తన శిష్యులకు మధ్యలో ఇన్ని సంవత్సరాల సహనం, అంటే సహజీవనము, ప్రభువుతో కలిసి వాళ్ళు ప్రభువుని వెంబడించి ఆయనతో పాటే తిని, ఆయనతో పాటే సువార్తలో పాల్గొని, ఆయనతో పాటు పడుకొని, లేదా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిన ప్రయాణము చేసిన తన శిష్యులకు తనకు మధ్యలో ఒక గ్యాప్ మనకి ఇక్కడ కనబడుతుంది. అవునా కదా? ఒక గ్యాప్ కనబడుతుంది. మేబీ ఇట్స్ ఇంపార్టెంట్ గ్యాప్. ఈ ఎడము ఎందుకో తెలీదు. అవునా? మేబీ ప్రభువారు అక్కడ కూర్చొని లెట్స్ గో టు ద అదర్ సైడ్ అని చెప్పినప్పుడు ఏ విధంగా ఆలోచించాలి? ఈ మాట ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నంటే, ప్రభువారు మాట్లాడిన ప్రతి మాటలో ఒక ఆంతర్యం ఉంటుంది. అంటే అన్ని సీక్రెట్స్ ఉంటాయని చెప్పట్లేదు నేను, కానీ సరిగ్గా అర్థం చేసుకోవాలని చెబుతున్నాను. వాక్యము చదువుతున్నప్పుడు వాక్యాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకు నచ్చినట్టుగా అర్థం చేసుకోవడంలో ప్రమాదం ఉంటుంది. మేబీ అటువంటి ప్రమాదమే శిష్యుల మధ్యలో కూడా జరిగింది అనుకుందాము. ఇక్కడ కూర్చొని మనము ఇక్కడ నుండి కార్ తీయమని మన వాళ్ళకి చెప్పి బండి పైన కూర్చొని చలో ఇంటి దగ్గర వెళ్దాంలే, ఇంటి దగ్గర వెళ్ళొద్దాం, పని ఉంది అని చెప్పినప్పుడు మరి మన ఆలోచన ఏముంటుంది? వాట్ ఈస్ దట్ థాట్స్? మనం ఏమనుకుంటాం? తీసుకెళ్ళడానికి సమర్థవంతమైన వ్యక్తి ఇతను, అతని పైన ఆధారపడి నేను వెనక్కి కూర్చోవచ్చు, ఆరాంగా కూర్చోవచ్చు. నా గమ్యాన్ని చేర్చే సమర్థత ఆ వ్యక్తికి ఉన్నది కాబట్టి ఇంకా కూర్చున్న వాళ్ళు రిలాక్స్గా కూర్చుంటారు. అవునా కదా? అలానే కూర్చుంటారు. అవునా? కొంతమంది ఉంటారు కూర్చొని వెనక కూర్చొని లేడీస్ చాలామంది ముందు కూర్చొని డ్రైవింగ్ నేర్పిస్తారు అన్నమాట. చేస్తారు? ఎవరన్నా చేస్తారు? మా ఇంటి అయితే చేస్తారు. అవునా? వెనక్కి కూర్చొని అదే చూసుకో, బ్రేక్ వేసుకో, పక్కకు తీసుకెళ్ళు, రైట్ సైడ్ పో, లెఫ్ట్ సైడ్ పో, వాడు చూసుకోవని. డ్రైవింగ్ ఆ స్టీరింగ్ ఒక్కట్లేదు కానీ డ్రైవింగ్ అంతా వాళ్ళే చేస్తారు. ఈ సందర్భం వచ్చి నేను మాట్లాడట్లేదు. ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళాలని చెప్పేసి ప్రభువారు చెప్పిన మాటను నమ్మి చిన్న ఓడలో బయలుదేరి వెళ్ళిన శిష్యులు, ఆ 12 మంది శిష్యులు మనము చూస్తున్నాము. ఆ మాట ఎంత ఇంపార్టెంటో తర్వాత వచనాలు చూద్దాం. ఇప్పుడు ఆయన ఉన్న పాటన చిన్న దోణుల్లో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చును. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద ఆళ్ళు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుండెను. వాట్ ఏ క్యాటాస్ట్రఫీ అంటారు దీన్ని. క్యాటాస్ట్రఫీ ఏంటంటే, ఒక రకమైన భయంకరమైన పరిస్థితి బయట జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటారు చూసారా? ఆ టైప్ పరిస్థితి అన్నమాట ఇది. అర్థమవుతుందా? గమనించండి, భయంకరమైన అలలు కొడుతున్నాయి. ఇక్కడ ఓడ నడిపించేది ఎవరండి? మనలాంటోళ్ళ మనకంటే ఓడలు నడిపించడం రాదు. అక్కడ ఓడ నడిపిస్తున్న వ్యక్తులు ఎవరు తెలుసా? నావికులు వాళ్ళు, ఫిషర్మెన్స్, జాలర్లు వాళ్ళ దినము రాత్రి వాళ్ళు జీవించిన కాలమంతా కూడా వాళ్ళు సముద్రంలోనే బ్రతుకుతారు. వాళ్ళు ఏ సమయంలో ఏమి జరుగుతుందో,
ఏ అల ఎక్కడి నుండి వస్తుందో, ఎటువంటి ప్రమాదం వచ్చినా ఏ విధంగా తమను కాపాడుకోవాలో వాళ్ళు ఉత్తీర్ణులై, జ్ఞానులై, సమర్థతులై, ఎక్స్పీరియన్స్ పీపుల్ వాళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. మేబీ వారి సమర్థత పైన దేవుడు ఆధారపడి పడుకున్నాడేమో. అవునా? అనుకోవచ్చా? తెలియదు, చూద్దాం. ఆయన తలగడపై వేసుకొని పడుకున్నారు. ఇక్కడ రెండు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, యేసు ప్రభువారు ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళమని చెప్పిన మాటను గుర్తుపెట్టుకోండి. రెండవది ఆయన అటువంటి భయంకరమైన తుఫాను అలలు తనపైన వస్తున్నప్పుడు ఆయన తన తలగడ పైన తల వాల్చుకుని పడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అలలు వస్తున్నాయి, నీళ్ళు మొత్తము కూడా ఓడలోకి వచ్చాయి. అప్పుడు శిష్యులు భయపడము ప్రారంభించారు. భయపడరా లేదా? భయపడతారు. భయపడి ఏం చేస్తారు అంటే వాళ్ళ ప్రయత్నాలు చేయలేదా? ఆ మాటలు కొంచెం గ్యాప్ మనకు చూస్తే, అంత పెద్ద తుఫాను వస్తున్నప్పుడు యేసు ప్రభువారు పడుకున్నారు, పర్వాలేదు. తనతో ఉన్న శిష్యులు, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న శిష్యులు ఆ గాలి తుఫాను చూసినప్పుడు తను ఎదుర్కొంటకు తన వంతు ప్రయత్నాలు చేయకుండా వచ్చా? ఖచ్చితంగా చేసి ఉంటారు. మేబీ దే హ్యావ్ మిజరబుల్లీ ఫెయిల్డ్. వాళ్ళు ఫెయిల్ అయిపోయి ఇంకా మేము దీని నుంచి దాటలేమనుకున్నారో తెలీదు. ప్రభువా దగ్గరికి వస్తున్నారు. ప్రభువా దగ్గరికి ఏ విధంగా వస్తున్నారు? మమ్మల్ని కాపాడు దేవా అని వస్తున్నారా? చూద్దాం. ఆయనను లేపి, ఎట్లా లేపుతున్నారు? ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. ఇంగ్లీష్లో వీఆర్ సింకింగ్ అని ఉంటుంది అన్నమాట. వి అంటే అందరం కలిపి, అంటే మనమందరం కూడా మునిగిపోతున్నాము, నీకు చింత లేదా అంటే హౌ జీసస్ ఈజ్ ఇండిఫరెంట్ హియర్. అంటే మేమందరం కూడా ఇంత పెద్ద భయంకరమైన పరిస్థితి మనకు వస్తున్నప్పుడు, అలా మొత్తం మనం ఓడకు వచ్చి మనం సముద్రం మధ్యలో మునిగిపోతున్న సమయం ఉన్నప్పుడు మేమందరం మా వంతు ప్రయత్నం చేస్తున్నాము, నువ్వు మాత్రం పడుకున్నావా? కనబడుతుందా ఆ ఇంటెన్షన్? నువ్వు మాత్రం పడుకున్నావా? నువ్వు మాత్రం రెస్ట్ తీసుకుంటున్నావా? నీకు చింత లేదా? డోంట్ యు మైండ్? అడుగుతాం అడగమా? ఇంట్లో నీళ్ళు లేవు, బయట నీళ్ళు లేవు, పిల్లలు లేపి యవనస్తులు పడుకున్నప్పుడు 9 అవుతుంది, 10 అవుతుంది, ఇంట్లో నీళ్ళు లేవు, ఎట్లా లేపుతారు? గట్టిగా అరిచి ఏమంటారంటే, ఇంట్లో ఇటువంటి పరిస్థితి వస్తున్నప్పుడు మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము, నీ వంతు ప్రయత్నం నువ్వు చేయవా అనిపిస్తలేదా? 4 కలిసి పని చేస్తున్నారు, అందరు కలిసి పని చేయడానికి ముందుకు వెళ్తున్నారు. 3 మాత్రమే కష్టపడుతున్నాడు, 1 మాత్రమే కూర్చున్నాడు. ఏమంటారు మీరు? మేము మాత్రమే కష్టపడుతున్నాము, నువ్వెందుకు, నీకు చింత లేదా? నువ్వు ఆరాంగా ఏ విధంగా కూర్చోగలుగుతున్నావు, నీకు చింత లేదా? నీకు బాధ్యత లేదా? నీకు భయము లేదా? ఏంటది? ఆ మొద్దు నిద్ర, బద్ధకము అంటారా లేదా? డోంట్ యు సీ ద సేమ్ ఫీలింగ్? తన శిష్యులు తనను వెంబడించి తనతో పాటు ప్రయాణము చేస్తున్న శిష్యులు తన దగ్గరికి వచ్చి, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అడుగుతున్నప్పుడు, ఈ క్వశ్చన్ని చూసినప్పుడు చాలాసార్లు అనిపిస్తుంది, ఈ ప్రశ్న మనలో అనేక సార్లు దేవునికి వేస్తాము. ఎందుకో తెలుసా? నన్ను నేను కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను, ప్రభువా నీ దగ్గర గోజాడుతున్నాను, నీకు చింత లేదా? నా ప్రార్థనను వింటున్నావా? నా వేదనని కనబడుతుందా? నా బాధ నేను ఎంత చితికిపోతున్నాను, కన్నీళ్ళు మునిలో అవుతున్నాను, నీకు తెలుస్తుందా కనీసము? మరి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను, నీ సహాయం ఎక్కడిది నాకు అని ప్రశ్న వేస్తామా వేయమా? ఈ ప్రశ్నలో సహాయము కోరినట్టుగా కాకుండా ఆయన ప్రశ్నించినట్టుగా చూస్తున్నాం. మీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ కనబడుతుంది చూడండి. అవునా?
క్వశ్చన్ మార్క్, ఇట్ ఈస్ నాట్ సహాయము. అప్పటి వరకు ఆయన చేసిన అద్భుత కార్యాలు అన్నిట్లో కూడా ప్రభువా మాకు సహాయము చేయము, ప్రభువా నిశ్చిత్తమైతే ఈ రోగం నది తీసివేయము, ప్రభువా నిశ్చిత్తమైతే నాలో ఉన్న దయ్యం తొలగించుము అని అడిగి బతిమాడిన వాళ్ళే కనబడుతున్నారు. ఇక్కడ ఏమంటే మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? రైట్? ప్రభువారు చూద్దాం ఎటువంటి మాటతో ఆయన లేస్తారు అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి, హోల్డ్ ఆన్ మ్యాన్, అందుకు ఆయన లేచిపోయాడు. లేక లేక ప్రభువారు పడుకున్నారని వదిలేయచ్చు కదా, అవునా? నా ప్రభువు గొప్పవాడు అని వదిలేయచ్చు కదా. ఇక్కడ ప్రశ్న ఏంటంటే యేసు ప్రభువారిని ఏది నిద్రలేపిందో తెలుసా? యేసు ప్రభువారిని ఏది నిద్రలేపిందో తెలుసా? ఆయన సముద్రము అలలు వచ్చినప్పుడు, ఆ గొప్ప వరద, ఆ గొప్ప తుఫాను తన మీద కొట్టినప్పుడు, ఆ థండర్ స్టార్మ్ ఆయనని నిద్ర లేపలేకపోయాయి. ఆ వర్షపు నీళ్ళు, తుఫాను నీళ్ళు ఆ చిన్న ఓడలోకి రావడము ఆయన నిద్ర లేపలేవు. తన శిష్యులు కష్టపడుతున్నారు, అది ఆయన నిద్ర లేపలేదు. అరుస్తున్నారు, ఒకరికొకరు నిద్ర లేపలేదు. భయపడుతున్నారు, అది ఆయన నిద్ర లేపలేదు. కానీ తన బిడ్డలు తన దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు, అది ఆయన నిద్ర లేపింది. మై డియర్ ఫ్రెండ్, దేవుని దగ్గర నువ్వు ఏడ్చిన ప్రతి ఏడుపు ప్రభువారిని నిద్ర లేపుతుంది. జిఎస్ నిజంగానే ఆయన రెస్ట్ తీసుకుంటే ఇట్స్ అ ఫెయిత్, స్లీప్ ఇన్ ఫెయిత్, నాట్ రెస్ట్ ఇన్ పీస్. అది స్లీప్ ఇన్ ఫెయిత్. ఆయన విశ్వాసము, ఆయన ఉన్నాడన్న విశ్వాసముతో నా బిడ్డలు రోదిస్తూ తన దగ్గరికి వచ్చిన ప్రభువా నన్ను కాపాడవా, ప్రభువా నేను నశించిపోతున్నాను కాపాడవా అని ఆయన రోదిస్తూ గుండెలు బాదుకుడు తన దగ్గరికి వచ్చిన ఆ అరుపులు ఆయనను నిద్ర లేపుతాయి. కోపం వచ్చిన ప్రభువారికి ఏ విధంగా అంటే, ఒక చంటి బిడ్డను పక్కన పెట్టుకొని తల్లి పడుకుంటుంది. ఆ చంటి బిడ్డ నిద్రపోతున్నంతసేపు తల్లి సరిగ్గా పడుకుంటుంది. ఎప్పుడైతే ఒక్క చిన్న ఏడుపు, ఆ చంటి బిడ్డ ఏడవగానే అమ్మ ఉలిక్కుపడి లేస్తుంది. ఆ చిన్న బిడ్డ యొక్క ఆ అరుపు, ఆ ఏడుపు ఆ తల్లిని ఏ విధంగా నిద్ర లేపుతుందో, యేసు ప్రభువారు, మన ప్రభువారు మనము రోధించే రోదనకు ఆయన నిద్ర మేలుకుంటారు. హీ విల్ లిజన్. ఈరోజు మనం చూస్తున్న పరిస్థితుల్లో, ఇక్కడ విన్న పరిస్థితుల్లో ఏ కుటుంబంలో శాంతి సమాధానము లేక అనేక బాధల గుండా వెళ్తున్నప్పుడు నువ్వు రోధిస్తున్న రోదన దేవుడు వింటున్నాడు. నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడు. నా ప్రభువు నా ప్రార్థన వినట్లేదు. నా ప్రభువారు నేను చేస్తున్న మొరను వినట్లేదు. నా మొరలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, నా విశ్వాసం నేను కోల్పోతున్నాను. దేవా నన్ను కాపాడమని నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన తండ్రి దగ్గరికి చేరుకుంటుంది. సమాధానం దయచేసే దేవుడు ఆయన. చూద్దాం ప్రభువారు లేచి ఏం చేస్తున్నారు. లేచి గాలిని గద్దించి, ఏమని గద్దించారు? రెబ్యూక్. ఏమంటారు? నిశ్శబ్దమై ఊరకుండు. ఎవరిని గద్దిస్తున్నాడు ఆయన? గాలిని, సముద్రమును, అంత గొప్ప తుఫాను లేచి చిన్న ధ్వనిలో నిలబడి యేసయ్య ఈ విధంగా చేతులు పెట్టి నిమ్మలముగా ఉండు, ఊరకుండు అని పిలిచినప్పుడు ఏ విధంగా ఉంటుంది? లోబడ్డాయా? గాలి సముద్రములు ఆయనకు లోబడతాయి. సర్వ సృష్టిని చేసిన సృష్టికర్త ఆయనకు లోబడది లోకంలో ఏది లేదు, మనిషి తప్ప. ఎందుకంటే అవన్నిటిని దేవుడు తన స్వరూపంలో చేసుకోలేదు, తన జ్ఞానం వాడికి ఇవ్వలేదు. బ్రతకవలసిన ఆ బ్రతికే విధానం వాడికి దేవుడు లోపరిచాడు. కేవలం మనిషిని మాత్రమే తన స్వరూపంలో దేవుడు చేసుకున్నాడు, తన పోలికలో చేసుకున్నాడు. తన మనస్సునిచ్చాడు, తన జ్ఞానమునిచ్చాడు, తన శక్తినిచ్చాడు, విశ్వాసతనిచ్చాడు. కానీ కృతజ్ఞత కలిగి ఉంటారనుకున్నాడు దేవుడు. కానీ మనుషులు మాత్రము కృతజ్ఞతాహీనులుగా మారిపోతున్నారు. ఎందుకంటే మనుషులు తప్ప
దేవుని గద్దింపుకు సమస్తము లోబడతాయి. దయ్యము లోబడతాయి, గాలి తుఫాన్లు లోబడతాయి, ప్రకృతి అంతా కూడా లోబడుతుంది. ఏమంటారంటే ప్రకృతి అయిన ఆయుధము, ప్రకృతి అయిన ఆయుధము అని దేవుడు చెబుతున్నాడు. ఈ మాటను విన్నప్పుడు మనం ఇంకో మాట కనిపించాలి. ఏంటంటే ఈ తుఫాను భరించలేని తుఫాను. ఎవరికి భరించలేని తుఫాను? ఎవరికి? శిష్యులకు. ఎదిరించలేని తుఫాను అది. తమకున్న శక్తితో, తమకున్న సమర్థతతో ఎదిరించలేని తుఫాను అది. అంటే శోధన అది. తమ ఎదిరించలేని శోధనను వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు. దేవుని సన్నిధికి గడగడ వణుకుచ్చు వెళ్ళిపోయి వాళ్ళ బాధంతా కూడా తండ్రి దగ్గర, ప్రభు దగ్గర పెడుతున్నారు. మై డియర్ ఫ్రెండ్, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెబుతాను నేను, శోధనలు రాక మానవు, బాధలు రాక మానవు, కన్నీరు రాక మానదు, సంతోషము రాక మానదు. అన్ని కలగలిపినది జీవితము. కేవలం నాకు సంతోషము కావాలంటే దేవుని మీద విశ్వాసం ఉండదు నీకు. కేవలం దుఃఖమే ఉంటుందా అనుకుంటే, కేవలం దుఃఖం ఉంటుంది అంటే ఎప్పటికీ దుఃఖము ఉండదు, ఎప్పటికీ దుఃఖము ఉండదు. ఎందుకంటే ఆ దుఃఖంలో నువ్వు దేవునికి దగ్గర అవుతావు. ఆ దగ్గర అవ్వడంలో దేవునికి సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. సమాధానము లేని సమస్య ఈ లోకంలో లేదు. శోధనను జయించే శక్తి దేవునికి కలదు. కాకపోతే దేవుడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో తెలుసా? చూద్దాం ఆ మాట. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో తెలుసా? నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన వారి వైపు తిరిగి, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. ప్రభువారు అదే గద్దింపుని ఒకవైపు సముద్రం పైన చూపించాడు, అదే గద్దింపుని ఆయన శిష్యుల పైన కూడా చూపిస్తున్నాడు. అక్కడ అడుగుతున్నాడు, సముద్రాన్ని గద్దిస్తూ నిమ్మలమని నిశ్శబ్దమై ఊరకుండమని చెబుతున్నాడు. ఇక్కడ వచ్చేసరికి మీరు ఇంకనో నమ్మిక లేక ఉన్నారా? ఈ ప్రశ్న ఇక్కడ కూర్చున్న మనందరికి కూడా, ఇంకనూ మీరు నమ్మిక లేక ఉన్నారా? ఆయన ఈ దరి నుండి ఆ దరికి వెళ్దామని చెప్పినప్పుడు ఆ మాట పైన నమ్మకం లేకుండా ఉన్నారా? యేసు ప్రభు వారు దోణిలో పడుకొని ఉన్నప్పుడు ఎటువంటి గాలి తుఫాన్లు సమస్యలు వచ్చినా నా యేసయ్య నా దోణిలో ఉన్నాడన్న నమ్మకం నీకుందా? నా జీవితంలో యేసయ్య ఉన్నాడని నమ్మకం నీకుంటే ఏ గాలి తుఫాను నిన్ను భయపెడుతుంది, ఏ సముద్రపు అలలు నిన్ను భయపెడతాయి, ఏ శోధనలు నిన్ను భయపెడతాయి. నా యేసయ్య నా జీవితంలో ఆయన పడుకొని ఉన్నారు. హీఈస్ రెస్టింగ్ ఇన్ మై లైఫ్. నా యేసయ్య నా దోణిలో ఏ విధంగా తలవాల్చుకొని పడుకున్నారో మన జీవితంలో యేసయ్య మనలో ఇమిడిపోయి ఉన్నారు. ఆయన నీలో ఉన్నారు, నీ దగ్గర ఉన్నారు. భయం ఎందుకు? యేసు ప్రభు వారు అడుగుతున్నప్పుడు ఏ భయం గురించి మాట్లాడుతున్నారంటే గాలి తుఫాను చూసి భయపడినందుకు దేవుడు మాట్లాడలేదు. ఎందుకంటే అది సహజము. శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, తెలిసిన వాళ్ళు చనిపోయినప్పుడు, ఇంట్లో దొంగలు పడ్డప్పుడు, ఆ పరిస్థితులన్నీ కూడా నీలో ఏం చేస్తాయంటే భయాన్ని తీసుకొస్తాయి, భయం రేకెత్తిస్తుంది. కానీ దేవుడు కేవలం భయపడకూడదని చెప్పట్లేదు. ఆ భయం గురించి ఆయన మాట్లాడలేదు. ఆ భయము బయట వచ్చిన భయాన్ని నీ లోపటిలోకి, నీ విశ్వాసాన్ని దాటి నిన్ను ముంచేంతగా ఎందుకు అంతగా శోధనను, ఆ భయమును నువ్వు అంగీకరించావు, అలో చేసావు, దాన్ని యాక్సెప్ట్ చేసావు. దాన్ని నేను ఉన్నానన్న నమ్మకం నీకు లేదా? నేను కాపాడుతానన్న నమ్మకం నీకు లేదా? మీరు నా పైన విశ్వాసం ఇంకా నువ్వు ఉంచలేదా? గాలి తుఫాన్లు భయపడడం ఓకే, కానీ ప్రభువు ఉన్న స్థలములో భయపడము తగదు. ఆ భయం ఎటువంటి భయం అంటే ఆ భయములో నుండి అపనమ్మకంలోకి వీళ్ళు మారిపోయారు. అర్థమవుతుందా? భయపడుతున్నప్పుడు సహాయం కావాలంటే ప్రభువా మాకు సహాయము చేయమని అడగాలి. భయమైనప్పుడు సహాయం కావాలంటే ప్రభువా మాకు సహాయము చేయమని అడగాలి. అది విశ్వాసము.
భయము ఎంత లోపలికి వచ్చేసిందంటే ఆ భయము హృదయము లోతులకు వెళ్ళిపోయి అది అపనమ్మకముగా మారిపోయి ప్రభువారిని తట్టి లేపి మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ప్రశ్నించే స్టేజ్కి వచ్చిందంటే ఆ భయము అపనమ్మకంలోకి మారిపోయింది. భయము మంచిదే, బాధ మంచిదే, అన్ని రకాలుగా మనం వెళ్తున్నా కూడా అవన్నీ మంచిదే. కానీ విశ్వాసంను దాటేసేంతగా ఉండకూడదు. నీ విశ్వాసమును కూల్చేంతగా ఏ పరిస్థితిని అలో చేయొద్దు. ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే నీ విశ్వాసమును కూల్చేంతగా దాన్ని అధిగమించనీయకూడదు. అది నిన్ను అధిగమించిందా, నీ శోధన నిన్ను అధిగమించిందా, అయితే నీ దేవునిపై నీకున్న విశ్వాసము సడలిపోకుండా జాగ్రత్త పడు. చూద్దాం మంచి మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12, 13 వచనాలు చూస్తాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయు. ఎంత గొప్ప మాట అండి ఇది. మనకొచ్చే శోధనలన్నీ కూడా మనము సహించగలిగినంత శోధనలు. ఇక్కడ కూర్చుని అందరూ చెప్పగలుగుతాం అన్నమాట. నా జీవితంలో ఇప్పుడు నేను చూస్తున్నవి, నా ఇంట్లో కుటుంబంలో చనిపోయిన వారు ఉన్నాం, ఇక్కడ హాస్పిటల్లో పడుకున్న వారు ఉన్నారు, ఇక్కడ కుటుంబాలు ఉన్నాయి, ఇక్కడ దొంగల బారిన పడి బాధపడుతున్న కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ చెప్పగలుగుతారా ఇవన్నీ నేను సహింపదగినంత శోధనలే? కెన్ యు సే దాట్? నేను ఇవన్నీ కూడా సహింపదగినంత శోధనలే. నేను సహించలేని శోధనలు దేవుడు నాకు ఇవ్వడు. నీకు ధనము లేకపోయినా, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తి చనిపోయినా, నువ్వు దొంగలు నీ బారిన పడినా, నీ దగ్గర నువ్వంతా కూడా ఎత్తుకుపోయినా, నీ కన్నీటి పాలైనా, నీ ఉద్యోగం పోయినా, నీ వ్యాపారాలు పోయినా, నీకు లోన్లు రాకపోయినా, నువ్వు భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కూడా చెప్పవలసిన మాట ఒకటే, ఇది నేను సహింపగలిగినంత శోధన మాత్రమే. ఎందుకంటే నా దేవుడు నేను సహింపలేనంత శోధన నాకు ఇవ్వడు. ఒకవేళ నువ్వు సహింపదగిన కంటే కూడా ఎక్కువ శోధన ప్రభు ఇస్తే ఆయన నువ్వు తప్పించుకున్నటకు ఒక మార్గంను సిద్ధపరుస్తాడు. అది యేసయ్య మార్గము. సే హల్లెలూయా. అవునా? మనము సహించగలిగిన శోధన మాత్రం మనకు వస్తుంది. ఒకవేళ సహించలేకపోతే మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, తప్పించుకునే మార్గం కూడా ఆయన్ని ఇస్తాడు. అంటే శోధనను ఎవరు అనుమతిస్తున్నారు? మనకు వచ్చిన శోధనలు ఎవరి కంట్రోల్లో ఉన్నవి? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఎవరి కంట్రోల్లో ఉన్నవి? దేవుని కంట్రోల్లో ఉన్నాయి అవి. గాడ్ ఈస్ కంట్రోలింగ్ దిస్ వరల్డ్, నాట్ ద హ్యూమన్స్. ఏ రోజైతే ప్రపంచాన్ని దేవుడు తన శక్తి ద్వారా తను కంట్రోల్ చేస్తున్న నువ్వు నమ్ముచావో, అప్పుడు ఆయన నీ జీవితంలో వచ్చే ప్రతి ఒక్క శోధన, నువ్వు ఎదుర్కోలేని ప్రతి ఒక్క శోధన కూడా ఎవరి కంట్రోల్లో ఉంది? వి ఆర్ ఆల్ ఇన్ ఎ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్. ఏది జరిగినా కూడా ఆయన కనుబొమ్మల నుండి, కనుచాల నుండి తప్పించుకొని ఏది కూడా జరగదనే నమ్మకం మనకు కావాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మనందరం కూడా, దేవా మరి నాకెందుకు ఈ శోధన, నాకెందుకు బాధ, నేనేం తప్పు చేయలేదే, మరి నాకెందుకు ఈ బాధ అంటే ఆ శోధనలు చాలాసార్లు విశ్వాసమును పెంచడానికి వస్తాయి. నీ విశ్వాసమును దేవుని సన్నిధిలో పెంచడానికి నీకు శోధనలు వస్తాయి. ఎందుకంటే శోధన జయించిన వాడు ధన్యుడు. శోధన జయించకపోతే, శోధనలే రాకపోతే జయ జీవితం ఎక్కడి నుంచి వస్తుంది? జయ జీవితము? సమస్యలు లేవనుకోండి, జయించమన్న సక్సెస్ ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? అవునా కదా? 10వ క్లాస్ ఎగ్జామ్ రాయకుండా 10వ క్లాస్ పాస్ చేస్తే వాల్యూ ఉంటుందా 10వ క్లాస్కి?
ఎగ్జామినేషన్ ఒక ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ఇంటర్వ్యూ లేకుండా నేను ఉద్యోగం తీసుకుంటే ఆ ఉద్యోగానికి వాల్యూ ఉంటుందా? సంవత్సరం అంతా పని చేసిన తర్వాత నీకు ఎంత పని చేసావు అప్రైజల్ డిస్కషన్ లేకపోతే నువ్వు చేసిన పనికి వాల్యూ ఉంటుందా? ఉచితముగా నీకు ఏది దొరికినా కూడా దానికి వాల్యూ ఉండదు. నువ్వు చేయించుకోవాలి, నువ్వు సంపాదించుకోవాలి, దానికి కష్టపడాలి. దేవుడు చెబుతున్న దేవుని బిడ్డలు వెళ్ళే మార్గం కూడా అటువంటిది. అందరం వెళ్తున్న మార్గములు కూడా అటువంటివి, కష్టపడే మార్గం. ఎందుకంటే దేవుడు మనకు జయమియాలనుకుంటాడు. ఇక్కడ ఎవరన్నా చెప్పగలుగుతారా ఐ హావ్ బికమ్ సక్సెస్ఫుల్ వితౌట్ డూయింగ్ ఎనీ ఎఫర్ట్? చెప్పగలుగుతారా? ఏ కష్టము లేకుండా నేను గొప్ప విజయాలు సాధించానని చెప్పగలుగుతారా ఎవరన్నా? ఏ శోధనలు అడ్డంకులు లేకుండా నేను గొప్ప విజయాలు సాధించని చెప్పగలుగుతారా? ఏ ఒక్కరు చెప్పలేరు. ఏ నరమాత్రుడు చెప్పలేదు. పశువులు సైతము చెప్పలేవు. అర్థమవుతుందా? నీకు శోధనలు రావాలి, శోధనలు మంచివి, బాధలు మంచివి. ఎందుకంటే మన అందరం కూడా అవిని అధిగమించే విశ్వాసమును పెంపొందించుకోవడానికి శోధనలు మంచివి. మన జీవితంలోకి దేవుడు నడిపించడానికి శోధనను దేవుడు అనుమతిస్తాడు, బాధల్ని దేవుడు అనుమతిస్తాడు, నిన్ను ఎదిరించే వ్యక్తుల్ని దేవుడు అనుమతిస్తాడు. నిన్ను ఎదిరించి జయించగలంత భారంని ముందర పెట్టి నువ్వు దీన్ని జయించలేవు అని నీలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోయేలాగిన మనుషులందరూ కూడా నిన్ను వేధిస్తారు. అయినప్పటికీ కూడా డో నాట్ ఫియర్. జయించే శక్తిని దేవుడు మనందరికీ ఇస్తాడు. నెవర్ వరీ. వాట్ ఈజ్ వరింగ్ జీసస్ తెలుసా? ఈరోజు ఆయనకు బాధ కలిగించిన విషయము, ఆయన నిద్రలో ఉండి విశ్వాసమైన నిద్రలో పడుకొని లేవడానికి కారణం ఏంటో తెలుసా? తన శిష్యుల యొక్క అపనమ్మకము. దేవుని ప్రభువారిని బాధపరిచేది ఈ లోకంలో ఏమైనా ఉంది అంటే మనము దేవుని పైన అపవిశ్వాసము, అపనమ్మకము పెట్టుకోవడము. అవిశ్వాసముతో ఉండి అపనమ్మకముతో దేవుని పైన ఉన్నప్పుడు అది దేవుని బాధిస్తుంది, అది దేవునికి కోపం కలగజేస్తుంది. ఎందుకంటే నేనున్నానని నమ్మినవాడే నిత్య జీవంలోకి వెళ్తాడు. అందుకు మంచి మాట అంటారు. మత్తయి సువార్తను చూద్దాం. మంచి మాట 24వ అధ్యాయంలో 13-14. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13-14. ఈ మాట కంటే ముందు ఇంకో మాట చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 11:6 చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 11:6 మంచి మాట. దేవునికి ఇష్టమైన వ్యక్తులు ఎవరు తెలుసా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదుకు వారికి ఫలము దయచేయబడనియు నమ్మవలెను గదా. అవునా కదా? దేవునికి ఎవరు ఇష్టమైన వారు? విశ్వాసముతో ఉన్నవారు దేవునికి ఇష్టమైన వారు. ఇక్కడ మనం కూర్చున్న వారిలో దేవునికి ఎంతమంది మనం అంటే ఇష్టమై ఉంటుంది? ఎక్కడ చూపిస్తావు నీ విశ్వాసమును? శోధనలు తప్ప. ఎక్కడ చూపిస్తావు దేవుని పైన నమ్మకత్వాన్ని? శోధనలు తప్ప. ఎక్కడ చూపిస్తావు దేవుని యొక్క విశ్వాస్యతను? నీ బంధకాల్లో తప్ప. ఎక్కడ చూపించగలుగుతాం దేవుని పైన విశ్వాసమును? మనకు కావలసిన సాధించుకోవడములో. అంత గొప్పగా దేవుడు విశ్వాసమును ఏ విధంగా దేవుడు పరీక్షిస్తాడు అంటే నిన్ను శోధనకు గురి చేసి నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఆయన గెలవలేమా శోధనలు? ఒక్కసారి గమనించండి. మీరున్న స్థితి నుండి ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూడండి, ఎటువంటి పరిస్థితులు మీరు వచ్చి ఉంటారో. ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూడండి, ఎటువంటి పరిస్థితులను జయించి ముందుకు వచ్చి ఉంటారో. ఇంకొక 30 సంవత్సరాలు వెనక్కి చూడండి, 30 సంవత్సరాల కింద చూసిన ఆ సమస్య ఈరోజు ఎంత సిల్లీగా అనిపిస్తుంది. అనవసరంగా భయపడ్డానే ఆ రోజు, అనవసరంగా దిగులు పడ్డానే ఆ రోజు, అనవసరంగా తొందరపడ్డానే ఆ రోజు. కాముగా ఉంటే అయిపోతుంది కదా. ఈ రోజుతోని ఆ రోజు సమస్యను గమనించుకుంటే నీకు ఇంత చిన్నగా కనబడుతుంది. మరి దేవాది దేవునికి నీ సమస్య ఎంత పెద్దగా ఉంటుంది?
అది కదా విశ్వాసం. దేవుడు ఎదురు చూస్తుంది మన దగ్గర నుండి. ఇంత పెద్ద సమస్య నీకైనా ఆయన దృష్టికి ఇంత చిన్నది. అది ఎంత పెద్ద సమస్య మనకైనా ఆయనకు చాలా చిన్నది. ఆయన ఎదురు చూస్తుంది మన దగ్గర నుండి. ఏంటంటే నీ సమస్యలలో నన్ను వెతుకుతున్నావా? నీ దుఃఖములో నన్ను వెతుకుతున్నావా? నీ బాధలలో నన్ను వెతుకుతున్నావా? నువ్వు ఎదిరించలేని సమస్యలలో నన్ను వెతుకుతున్నావా? నన్ను వెతికినట్టయితే అది విశ్వాసము. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అందుకని దేవుని పైన ఆధారపడి ఆయన ప్రేమించి విశ్వాసం ఉంచిన ఏ కుటుంబం కూడా సర్వసాధారణంగా కొన్ని రోజులే బాధలో ఉంటారు, తర్వాత మళ్ళీ అది సమాధానం కింద మార్చబడుతుంది. అటువంటి విశ్వాసం మనకుందా? ప్రశ్నించుకుందాం. అటువంటి విశ్వాసము కావాలి. ప్రభువారిని బాధించిన విశ్వాసహీనత తన శిష్యుల్లో కనపడింది. ఇన్ని రోజులు నాతో సహవాసము చేసి హౌ కెన్ యూ డౌట్ మీ, మై డియర్ డిసైపుల్స్, హౌ కెన్ యూ డౌట్ మీ? ఎట్లా నా పైన మీకు అపనమ్మకం వచ్చింది? ప్రభువారు చెబుతున్న మాట కూడా అది. ప్రభువారు చెబుతున్న మాట కూడా అది. నిశ్శబ్దమై ఊరుకున్న గాలికి అణిగి మిక్కిన నిమ్మలమైన తర్వాత అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా? ప్రశ్న మనకు. మీరు ఇంకను ప్రభువునందు నమ్మిక లేకుండా ఉన్నారా? ఇంకెంత దేవుని దగ్గర నుంచి ఎదురు చూస్తారు? ఇంకెన్ని అద్భుతాలు దేవుని దగ్గర నుంచి చూస్తాము? ఇంకెన్ని ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు దేవుని దగ్గర నుంచి ఎదురు చూస్తాము? ప్రతిదినము మీరు నిద్ర లేచినది మీ జీవనము. పడుకున్నామంటే చనిపోయిన వారము. ఉదయం మళ్ళీ తిరిగి లేవగలిగామంటే మరొక జీవితము. ఆ విధంగా ఎన్ని జీవితాలు, ఎన్ని మరణాలు దాటి వచ్చి ఉంటాం మనం. ఇంకా దేవుడు ప్రూవ్ చేయాలన్నా? ఇంకా దేవుడు ఉన్నాడని తను ప్రూవ్ చేసుకోవాలన్నా? ఇంకా దేవుడు నేను నీకు సహాయకుడుగా ఉన్నానని తను నిరూపించుకోవాలన్నా? అవసరం ఇంకా ఉందా? ఒక్కసారి ఆలోచించు బిడ్డ. కూర్చున్న వారందరం కూడా ఆలోచిద్దాము. నిజంగా నా దేవుడు ఉన్నాడని ఎన్ని సార్లు దేవుడు ప్రూవ్ చేసుకోవాలి? యవనస్తులు ఈ మధ్యకాలంలో మనం చూస్తే, ఈ మధ్యకాలం యవనస్తులు చూస్తే ఎన్నో ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు జవాబు బైబిల్. నా జీవితంలో అనేకమైన ప్రశ్నలకు సమాధానం బైబిల్లోనే దొరికింది నాకు. యవ్వన కాలంలో దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపడ్డాము. యవ్వన కాలంలో దేవునికి దూరంగా వెళ్తున్నప్పుడు దేవుడు, నువ్వు వెళ్ళవలసిన దారి అది కాదు, నా దారిలోకి నువ్వు రాని ఆయన పిలుచుకున్నప్పుడు, ఆయనకు ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు వాక్యం పట్ల ఆకలి కలిగి ఉండి మంచి వాక్యం వినాలి, దేవుని యొక్క మాటల యొక్క మర్మాలు తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి ఆకలి మనకుంటే దేవుడు సమాధానం ఇస్తాడు. ప్రశ్నలతోనే మిగిలిపోతే, కేవలం ప్రశ్న వేసి నాకు మిగిలిపోతే, మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పటికీ దేవుని దగ్గరికి నువ్వు రాలేవు. ప్రశ్నలతోనే నువ్వు మిగిలిపోతావు. ఎందుకంటే ప్రశ్నలకు ఎప్పుడు జవాబులు దేవుని దగ్గర దొరుకుతుంది. ప్రశ్న వేసి నేను గెలిచాను అనుకుంటే కనుక ఆ ప్రశ్నలతోనే బతికేని దేవుడు వదిలేస్తాడు మనల్ని. ప్రశ్నించే హృదయం కావాలి. ఆ ప్రశ్నకు సమాధానం వెతకడము ఇంకా గొప్పగా కావాలి. అర్థమవుతుందా? చాలాసార్లు మనకు అర్థమైనట్టుగా వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఇక్కడ శిష్యుల దగ్గర మనము కోల్పోయింది, శిష్యుల దగ్గర మనం చూస్తున్న అపనమ్మకము ఒక్క విషయంలో ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారులాగా చూడలేకపోయారు వాళ్ళు. ఆయన చెప్పిన మాటను, ఈ ధర నుండి ఆ ధరకి వెళ్దామను చెప్పిన మాటను, వాగ్దానాన్ని పట్టుకొని నమ్మకంగా ఉంచలేకపోయారు. అర్థమవుతుందా? యేసు ప్రభు వారిని చూస్తున్నప్పుడు ఆయనలాగానే చూడాలి. నాకు నచ్చినట్టుగా చూస్తే నడవదు, నీకు నచ్చేట్టుగా నేను చూస్తే నడవదు, ఎదుటివాడు ఎవడో చెప్పినట్టుగా చూస్తే నడవదు. ఆయనలాగానే చూడాలి. ఎందుకంటే ఆయన దేవుడు. నువ్వు ఏ దృష్టి నుంచి చూసినా ఆయన మారడు. నీ దృష్టికోణం మారినప్పుడు ఆయన ఒకసారి దేవునిలా కనపడతాడు. నీ దృష్టికోణం మారినప్పుడు ఆయన నీకు సహాయకుడు కనపడతాడు. నీ దృష్టికోణం మారినప్పుడు ఆయన నీకు సహాయం చేయనివాడు కనపడతాడు. అన్ని పరిస్థితులు నీ నుండే ఆయనను చూస్తాము. కానీ ఆయన మారతాడా? ఆయన మారడు. దేవుడు ఎన్నడూ మారని దేవుడు. ఆయన నిరంతరం ఉండి సమస్తమైన కంట్రోల్లో ఉందని నమ్మగలిగిన వ్యక్తే నిజమైన విశ్వాసి. ఈరోజు ఆ నావలో వెళ్తున్న ఆ వ్యక్తులు, తనతో పాటు అనేక నావలు ఉన్నాయా?
ఇంకా మిగతా నావలు కూడా వచ్చాయి కదా. మరి ప్రభువారు గద్దించినప్పుడు ఆ గాలి తుఫాను అణిగినప్పుడు మిగతా ఉన్న నావలో వాళ్ళు కూడా రక్షింపబడేట్టుగా చూస్తున్నాం. ఈరోజు మనందరం నేర్చుకోవాల్సిన గొప్ప మాట ఏంటంటే, నీ జీవితము దేవుని యొక్క కంట్రోల్లో ఉంది. యు ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్, యు ఆర్ ఇన్ గాడ్స్ కంట్రోల్. దేవుడు నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. నీ జీవితంలో ఏది రావాలన్నా, నీ జీవితంలో ఏది తొలగింపబడాలన్నా, ఏది నీకు ఆకర్షింపబడాలన్నా, ఏది నీ నుండి తొలగింపబడి నీ దగ్గర దూరం అయిపోవాలన్నా ఆయన చిత్తము, కేవలం ఆయన చిత్తము. ఆయన చిత్తము లేకుండా నీ తల నుండి ఒక వెంట్రుక కూడా నిర్వదని చెప్తున్న మహా గొప్ప దేవుడు ఆయన. అంతగా మనల్ని ప్రేమించిన దేవుడు. మరి ఆయనమైన మనము ఆధారపడ్డము, ఆయనకు ఇష్టము. తను ఉన్నాడని నమ్మిన వ్యక్తులను చూస్తే ఆయనకు సంతోషము. మరి దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలనుకుంటున్నారా? ఉండాలనుకుంటే విశ్వాసం కోల్పోవద్దు. ఎటువంటి పరిస్థితులు నీ జీవితంలో వచ్చినా యేసుక్రీస్తు కాడని, ఆయన ఈ లోకము దేవుడు కాడని, ఆయన మీద ఎన్ని రకాల మాటలు చెప్పినా కూడా, మై డియర్ ఫ్రెండ్, టెల్లింగ్ యూ, బైబుల్ ఈజ్ ద ఆన్సర్. చెప్పేవాడు ఎవ్వడు కూడా బైబుల్ చదివాడు. అవునా? జాగ్రత్త. క్రైస్తవులు బైబుల్ చదవడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో, బైబిల్ అధ్యయనించడం అలవాటు చేసుకుంటారో, ఏ శోధన కూడా వాళ్ళకు మించింది అనిపించదు. భయం మంచిదే, కానీ ఆ భయము నీ విశ్వాసాన్ని తొలగించకుండా ఉండడానికి జాగ్రత్త పడు. రైట్? ఇంకో మాట చూద్దాం. చివరికి వచ్చాము. అని మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. అప్పుడు వారు ఏం జరగాలి? గొప్ప గాలి తుఫాను వచ్చింది, నీళ్ళన్నీ అలలతో చేత కూడా నింపబడింది. భయపడ్డారు. అప్పుడు మిక్కిలి భయపడ్డారు. నిమ్మలం అయిపోయింది కదా. ఇప్పుడేమవుతుంది? ఇప్పుడేం కావాలి? ఇప్పుడేమవ్వాలి? సంతోషపడాలి, సమాధానపడాలి, ప్రైజ్ గాడ్ అని చెప్పాలి. ఏం చెప్తారు వాళ్ళు? ఇప్పుడేం చెప్తారు వాళ్ళు? వారు మిక్కిలి భయపడి అంట. మళ్ళీ ఎందుకు భయము? గాలి తుఫానును చూసి భయపడిన వ్యక్తులు, గాలి తుఫాన్లను లోబరిచిన వ్యక్తి పక్కనుండి ఎట్లుంటుంది? ఇంకా అర్థమైందా? గాలి తుఫాన్లను చూసి భయపడే వ్యక్తులకు గాలి తుఫానును కూడా అధిగమించి దాన్ని ఆర్పగల శక్తిమంతుడు పక్కన నిలబడితే ఎట్లుంటుంది? ఇంకా భయమవుతుంది. అప్పుడు భయం కనపడింది వాళ్ళకు. అసలైన భయము ఎవరైనా, హూ ఇస్ దిస్ పర్సన్? ఈయన మనతోనే ఉన్నాడు, మనతో ఇన్ని అద్భుతాలు చేస్తున్నారు, కానీ ఆయన గుర్తుపట్టలేక ఈయన మిరాకిల్ వర్కర్ అనుకున్నారు. అప్పట్లో ఆయనకున్న పేరంట అది, మిరాకిల్ వర్కర్. ఓన్లీ అద్భుతాలు చేసే వ్యక్తిగా చూస్తారు, కానీ దేవుని కుమారునిగా చూడలేకపోయారు. నాకు తెలిసి ఆ రోజు వారి కన్నులు తెరవబడ్డాయి. వారికి ప్రభు వారికి ఉన్న ఎడము వారికి అర్థమైంది. దే ఫెల్ట్ దే ఆర్ వెరీ క్లోజ్, బట్ యాక్చువల్లీ దే ఆర్ నాట్. దేవునితో ఎంతో సన్నిహితంగా ఉన్నారు అనుకున్నారు, కానీ ఆ సమస్యలో తెలిసిపోయింది, మేము దేవునికి దగ్గరగా లేము, కానీ దూరంగా ఉన్నాం. ఎంత దూరంగా ఉన్నామంటే ఆయన ఎవరో గుర్తుపట్టలేనంత దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు. అంత దూరం వాళ్ళు గమనించుకున్నారు. ఆ గాలి తుఫాను అణిచివేసిన ఆ ప్రభువు నా పక్కన ఉన్నంటే ఈయన ఎంత శక్తిమంతుడు, కానీ ఎంత సింపుల్గా ఉన్నాడు. అసలైన భయము వారిలో మనకు కనబడుతుంది అని వారు ప్రశ్న వేసుకుంటారు. గాలియో సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనుచున్నారు. ఏమని చెప్పుకున్నారు? వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరు? ఈరోజు ప్రభు వారి యొక్క శక్తిని మనము బాహ్యంగా చూడకపోవచ్చు, కాబట్టి ఆయనను చాలా లైట్గా తీసుకుంటారు. యేసు ప్రభువాని ఈరోజు చూస్తున్నప్పుడు సిలువలో చనిపోయిన మహనీయుడిగా మాత్రమే చూస్తే యు ఆర్ 100% రాంగ్. ఆయన సిలువలో మరణించిన చేతకాని వ్యక్తి కాదు, మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడు ఆయన. మరణాన్ని సృష్టించిన వాడికి మరణము గెలవడం కష్టమా?
లోకాన్ని సృష్టించిన వ్యక్తికి లోక అతీతంగా బ్రతకడం కష్టమా? ఈ లోకంలో మానవుని సృష్టించిన వ్యక్తికి మానవుడిగా రావడము కష్టమా? ఆయనకు అసాధ్యమని ఇక్కడ కూర్చున్న మనుషులు ఆయనకు అసాధ్యం ఎందుకు అంటారు? ఆయన శక్తిని గనక చూస్తే తట్టుకోలేరు. ఎందుకంటే కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడున్న యేసయ్య ఆ కాంతిని చూస్తే మనుషులు తట్టుకోలేరు. ఆయన వెలుగును ఆయన ఇప్పుడు దాచిపెట్టుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ సూర్యుని వెలుగే మనము తట్టుకోలేము, దేవుని వెలుగు ఎక్కడ తట్టుకుంటాము? ఆయన శక్తిని చూపించమని అడిగితే ఆయన శక్తి ఇక్కడ దిగితే కాలిపోతారు జనాలు, మాడిపోతారు జనాలు. నిజంగా దేవుని ఇంత ప్రేమమయుడిగా మనం వింటున్నాము, కానీ ఆయన నిలబడ్డప్పుడు, ఐఎమ్ టెల్లింగ్ యు మై డియర్ ఫ్రెండ్స్, ఆయన వచ్చే దినమున, ఆ రెండవ రాకడ ఆయన వచ్చే దినమున ఆయన చూసినప్పుడు గడగడ వణుకుతారు జనాలు. అంత శక్తివంతుడైన, అంత తేజోమయుడైన ఆయన కంఠం వచ్చే స్వరము సముద్ర తరంగముల వలె ఉంటాయి. అంత గొప్పగా ఆయన కనబడతాడు. మరి అటువంటి శక్తివంతమైన దేవుణ్ణి మనము ఆరాముకి కూర్చొని మన ఇష్టం వచ్చినట్టు మనము ఆలోచిస్తాము, ఇష్టం వచ్చినట్టు మనము ఆలోచన చేస్తాము. మై డియర్ ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. ఎందుకంటే నీకు ప్రభువారు కనపడట్లేదు కాబట్టి, ఆయన శక్తి నీకు తెలియట్లేదు. ఒక్కసారి ఆయన వెలుగు, ఆయన శక్తి మన ముందుకు వస్తే మనము తట్టుకోలేము. ఆయన మనలో ఉండి మన ద్వారా ఈ లోకాన్ని జయించాలని ఇష్టపడుతున్నాడు కాబట్టే ఆయన మరుగ్గా ఉన్నాడు. ఆయన ఈ లోకాన్ని జయించాలంటే ఎప్పుడో జయించేవాడు. ఈ లోకాన్ని జయించడం ఎంత పని ఆయనకు. 40 రోజుల వర్షంతో లోకాన్ని నాశనం చేసినవాడు ఆయన. కేవలం వర్షముతో మనం ఎంత, ఒక్క కరోనాతో చచ్చిపోయే వాళ్ళం మనం, అంతేనా? ఒక్క కరోనా. మనుషులు సృష్టించిన వ్యాధి నుండి తప్పించుకోలేని వారము, దేవుడు సృష్టించిన వ్యాధి నుండి తప్పించుకోగలుగుతామా? అంత గొప్పవాడు ఆయన. ఈయన ఎవరో అని ప్రశ్న వేస్తున్నారు. ఈరోజు మనందరం వేసుకోవాల్సిన ప్రశ్న, ఆయన ఎవరో నీకు తెలుసా? నీకు తెలుసా? కేవలం నేను ప్రార్థనలు వినే దేవుడా? కేవలం స్వస్థతలు చేసే దేవుడా? కేవలం ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడా? మరి కేవలము నేను ఎట్లా బ్రతికినా కూడా నన్ను క్షమించే దేవుడా? ఎటువంటి నడకలు, ఎటువంటి తలంపులు తలంచినా కూడా ప్రభువా అనగానే క్షమించే దేవుడా? అంత లైటా? ఒక మనిషినే మనం మోసం చేయలేమే, దేవుణ్ణి మోసం చేయగలుగుతామా? అన్నీ తెలిసి కూడా ఆయన సైలెంట్గా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడంటే నీకు సమయాన్ని ఇస్తున్నాడు. జాగ్రత్త పడు. ప్రార్థన చేస్తున్నప్పుడు జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నాయి నోటి నుండి, ఏ మాటలు దొరుకుతున్నాయో. వాక్యాన్ని చదువుతప్పుడు జాగ్రత్త, ఏ తలంపులు నీ నుంచి దొరుకుతున్నాయో. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. దేవుడు నేను అక్కడ ఎందుకు నిలబెట్టాడో జాగ్రత్త. ఎందుకంటే నువ్వు సర్వ సైన్యాధికారము కలిగిన దేవాదేవుని యొక్క ప్రతినిధివి. మన మాటలు జాగ్రత్తగా ఉండాలి, మన ఆలోచన జాగ్రత్తగా ఉండాలి, మన చేతలు జాగ్రత్తగా ఉండాలి. అన్నీ కూడా ఆయనకు మహిమకరంగా ఉండాలి. చివరి మాట చూసి మనం ఊహించుకుందాం. ఒక్కటే మాట చూద్దాం. మత్తయి సువార్తలో 24వ అధ్యాయములో 13-14 మంచి మాట. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. ఎవరికి రక్షణ దొరుకుతుందమ్మా? అంతం వరకు. ఏం సహించాలి? అక్కడ చెప్పలేదు, అవునా? ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము? శోధనలను జయించి లేదా శోధనలను సహించిన వాడే రక్షింపబడతాడు. అర్థమైందా? అండర్లైన్లో అంతం వరకు ఏం సహించాలి? అక్కడ రావాల్సిన మాట శోధనను సహించినవాడు. ఎప్పటి వరకు? అంతం వరకు. అంటే మనము బ్రతికినంత కాలము నీ శోధనలు నిన్ను విడవవు. కాబట్టి ఇది ఒక శోధన వచ్చేసింది, ఈరోజు ప్రార్థన చేసినాను, నేను మంచిగా అయిపోయినా కాదు, నీ శోధనలు నేను విడవవు. అయినా ఏం కాపాడుకోవాలి? విశ్వాసం కాపాడు. డోంట్ లెట్ యువర్ ప్రాబ్లం ఓవర్టేక్ యూ. నీ శోధనలు నిన్ను అణచివేయకుండా, నీ కష్ట నష్టాలు నిన్ను అణచివేయకుండా జాగ్రత్త పడు. దేవుడు నమ్మదగినవాడు, విశ్వాసం ఉంచు. ఎందుకంటే ఆయన పైన విశ్వాసం ఉంచినవాడు ఏ శోధన నుంచైనా గెలవగలుగుతాడు. సమస్తము కూడా కొన్ని రోజులు మాత్రమే, ప్రతి బాధ కొన్ని రోజులు మాత్రమే, కానీ విశ్వాసము అనంతము.
అటువంటి విశ్వాసం దేవుడి ఇక్కడ కూర్చుని మనందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. ఆనాడు శిష్యులు యేసు ప్రభు వారు ఉన్నారని తెలియక అపనమ్మకముగా భయముతో ఆయన ప్రశ్నించారు. ఈరోజు మరి దేవా నా మొరను వింటున్నావా నీవు అని మరి ప్రార్థన చేస్తున్నావేమో. జాగ్రత్త. నీ భయము అపనమ్మకముగా మారకముందే ఆయన పాదాల దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు నాయన, ఎన్నో సందర్భాల్లో నా శోధన ద్వారా అపనమ్మకంలోకి వెళ్ళిపోయాను, నన్ను గుర్తించు, నా ప్రార్థనకు చెవియొగ్గు, నాకు జయం అనుగ్రహించమని ప్రభువారిని అడుగుదాం. ఆయనకు సంతోషపెట్టే బిడ్డలుగా ఉండడానికి ఇష్టపడదాం. ఎందుకో తెలుసా, మన దేవునికి ఏది అసాధ్యం కాదు, సమస్తము సాధ్యమే. ఆ దేవునికే ప్రార్థన చేద్దాం. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాశక్తి కలిగిన దేవా, మీకు స్తోత్రులున్నాయినా. మమ్మల్ని బలపరిచే దేవుడవు నీవు, మమ్మల్ని రక్షించే దేవుడవు నీవు. నిత్యము దేవా మీ మాటల ద్వారా, మీ వాక్యము ద్వారా ఆదరించే దేవుడవు నీవునైనా తండ్రి. మరి ఆనాడు ఆ ఓడలో దేవా మరి మీరు చెప్పిన ఆ మాటను విని శిష్యుల దేవా మరి ఎందుకు నమ్మిక ఉంచలేకపోయారో మాకు తెలియదు నాయన. ఇప్పుడు మేము విన్న వాక్యాన్ని హృదయాల్లో భద్రపరచుకొని విన్న ప్రతి మాటను నమ్మి స్థిరంగా పట్టుకొని బ్రతుకుటకు సహాయం దయచేయండి. ఆనాడు శిష్యులు భయముతో అపనమ్మకంలోకి మారిపోయారు నాయన. దేవా మేము ఆ విధంగా ఉండకుండా కాపాడు, మమ్మల్ని రక్షించు నాయన. దేవా మా కొరకు మీరు ఏం చేశారు అని మేము ప్రశ్నించకుండా దేవా ఈ శోధన జయించే మార్గమును మాకు దయచేయమని అడుగుదాం. అటువంటి విశ్వాసం మాకు దయచేయమని అడుగుదాం. తండ్రి, ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు బిడ్డలు చేసిన ప్రార్థన అంగీకరించండి. తమ హృదయంలో ప్రతి బాధను, రుగ్మతలను, సమస్యలను, కన్నీటిని, ప్రతి శోధనను మీ ముందు పెడుతున్నప్పుడు దేవా సహాయం దయచేయండి, ఎదురించే శక్తిని దయచేయండి, నేర్చుకోవడానికి జ్ఞానము దయచేయండి, సహనాన్ని దయచేయమని అడగచ్చు. దేవా ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మరొక్కసారి తండ్రి మీకే స్తుతులు వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు యేసువారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.